హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మన శరీరానికి బలాన్ని, మంచి పోషకాలను అందించే దిబ్బ రొట్టెని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనిని మినపప్పుతో పాటు ఇడ్లీ రవ్వ, బెల్లం, ఎండు కొబ్బరి తురుము కూడా వేసి తయారు చేస్తున్నాను. మినపప్పు మనకు ప్రోటీన్ అందిస్తుంది, కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది, అలాగే బెల్లం ఐరన్తో పాటు మంచి రుచిని ఇస్తుంది. ఇవన్నీ కలిపి చేసే దిబ్బ రొట్టెని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో చిన్న టీ గ్లాస్ మినపప్పు వేయాలి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి 5-6 గంటల పాటు నాననివ్వాలి. 5 గంటల తర్వాత చూడండి, మినపప్పు బాగా నానింది. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో వాటర్ లేకుండా వేయాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేశాక ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల ఇడ్లీ రవ్వను వేయాలి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి, పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి కలిపి మూత పెట్టి 1 గంట పాటు నాననివ్వాలి. మీకు ఒకవేళ ఈ రొట్టె లైట్గా పుల్లగా ఉండాలంటే ఈ పిండిని నైట్ అంతా పులవనివ్వండి. నేనైతే నైట్ అంతా ఉంచాను. ఇప్పుడు మనం రొట్టె చేసే ముందుగా ఒక గిన్నెలోకి మీ టేస్ట్కి తగినంత బెల్లం తీసుకోవాలి. నేను ఇక్కడ సుమారు 100 గ్రాముల వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కరిగించాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు చూడండి, పిండి బాగా పొంగింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి కరిగించిన బెల్లాన్ని ఇందులో వేయాలి. ఇలా బాగా కలిపాక ఇందులోకి ఎండు కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్ల వరకు వేయాలి. తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలపాలి. పిండి ఏమైనా కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి కలపండి. చూడండి, పిండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక అడుగు మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేయాలి. తర్వాత ఈ ఆయిల్ని కడాయి మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిని మొత్తాన్ని ఇందులో వేసి పైన ఈవెన్గా ఇలా సర్దుకొని మూత పెట్టి చిన్న పొయ్యి మీద లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇలా రెండో వైపుకి తిప్పుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మరో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చూడడానికి ఇలా ఒక ఫోర్క్తో కానీ లేదా నైఫ్తో కానీ ఇలా గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకపోతే రొట్టె రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాస్త చల్లారనివ్వాలి. చూడండి, కాస్త చల్లారింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ముక్కలుగా కట్ చేయాలి. ఇలా కట్ చేసుకొని ఒక్క ముక్క తిన్నా చాలు, కడుపు నిండిపోతుంది. దీనిని మీరు కావాలంటే ఇడ్లీ పిండిలో బెల్లం వేసి అయినా చేసుకోవచ్చు. చూడండి, లోపలి వరకు ఎంత చక్కగా ఉడికిందో కదా. మీరు కూడా ఈ దిబ్బ రొట్టెని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.